గ్యాస్ మన జీవితంలో ఇది ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. వంటగదిలో, మన వాహనాల్లో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో ఎక్కడ చూసినా గ్యాస్ వాడకముంది. అయితే ఎప్పుడైనా గమనించారా? ఎల్ఎన్జీ, ఎల్పీజీ, సిఎన్జీ, పీఎన్జీ ఇలా రకరకాల పేర్లు కనిపిస్తుంటాయి. ఏంటివన్నీ? అంతా గ్యాసే కదా, ఇన్ని పేర్లెందుకు అనిపిస్తోంది కదా. సో అందరికీ ఏకే ఎడ్యుఫ్యూజన్కు స్వాగతం. ఈరోజు మనం ఈ అక్షరాల వెనుకున్న అసలు కథేంటో తేల్చేద్దాం. సరే, ఈ గ్యాస్ ప్రపంచంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం రండి. ప్రతి గ్యాస్కి ఉన్న ప్రత్యేకత ఏంటి, వాటి మధ్య అసలు తేడాలు ఏంటి, ఇవి మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో అన్నీ వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఒకే గ్యాస్, దానికున్న అనేక రూపాలు. తర్వాత పైప్లైన్ల నుండి పవర్ ప్లాంట్ల వరకు వాటి వాడకం. ఆ తర్వాత రిస్క్ వర్సెస్ రివార్డ్, అంటే భద్రత ఎంత ముఖ్యమనేది. నెక్స్ట్, పర్యావరణంపై వాటి ప్రభావం. చివరగా, ఏ ఇంధనం ఎప్పుడు ఎక్కడ వాడాలి. సో ఈ 5 అంశాల ద్వారా ఈ గ్యాస్ రహస్యాలను ఛేదిద్దాం. సరే, మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ గ్యాస్ల స్వరూపమేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఎల్ఎన్జీ, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది మామూలు సహజవాయువే, ఎక్కువగా మీథేన్ ఉంటుంది. దీన్ని -162 వరకు చల్లబరుస్తారు. అప్పుడేమవుతుందంటే అది గ్యాస్ నుంచి ద్రవంగా మారిపోతుంది. ఎంతలా అంటే దాని సైజు 600 రెట్లు తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం అంత గ్యాస్ను ఒక చిన్న కారులో పట్టించేయడం లాంటిదే. అందుకే దీన్ని పెద్ద పెద్ద ఓడల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చాలా సులభంగా రవాణా చేయగలరు. ఇక ఎల్పీజీ, ఇది మనందరికి బాగా పరిచయమున్న గ్యాస్ కదా. మన ఇళ్లల్లో వంట గ్యాస్ సిలిండర్, అదే ఎల్పీజీ, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రొపేన్, బ్యూటేన్ అనే వాయువుల మిశ్రమం. ఎల్ఎన్జీలాగా దీన్ని చల్లబర్చరు. కేవలం ఒత్తిడితో, ప్రెషర్తో దీన్ని సిలిండర్లలో ద్రవంగా నింపుతారు. అందుకే ఇది మనకు చాలా అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, సిఎన్జీ, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. పేర్లోనే ఉంది కదా కంప్రెస్డ్ అని, అంటే సహజ వాయువును దాని ఉష్ణోగ్రత మార్చకుండా దాన్ని గ్యాస్గానే ఉంచి విపరీతమైన ప్రెషర్తో సిలిండర్లలోకి పంపిస్తారు. ఎంతలా అంటే దాదాపు 200 నుంచి 250 బార్ ప్రెషర్తో. అందుకే మన సిటీ బస్సులు, ఆటోరిక్షాల వెనుక సిఎన్జీ కిట్ అని రాసి ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. చివరిగా పీఎన్జీ, అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. మన ఇళ్లకు వాటర్ ట్యాప్ ఎలా వస్తుందో అచ్చమలాగే భూగర్భంలో పైపుల ద్వారా నేరుగా మన వంటగదిలోకి గ్యాస్ వస్తుంది. సిలిండర్ బుక్ చేసుకోవడం, అది ఎప్పుడొస్తుందని ఎదురుచూడటం ఇలాంటివేమీ ఉండవు. 24/7 నిరంతరాయంగా గ్యాస్ సరఫరవుతూనే ఉంటుంది. సో ఇప్పుడొకసారి క్లియర్గా చూద్దాం. ఎల్ఎన్జీ, సిఎన్జీ, పీఎన్జీ ఈ 3 కూడా సహజ వాయువు నుంచి వస్తాయి. అంటే వీటిలో మెయిన్ కంపోనెంట్ మీథేన్. కానీ ఎల్పీజీ మాత్రం వేరు. అది ప్రోపేన్, బ్యూటేన్ల మిశ్రమం. చూడండి, వాటి భౌతిక స్థితి కూడా వేరు. ఒకటి అతిశీతల ద్రవం, ఇంకొకటి ప్రెషర్తో కూడిన ద్రవం, మరొకటి హై ప్రెషర్ గ్యాస్, ఇంకొకటి లో ప్రెషర్ గ్యాస్. నిల్వ చేసే విధానం కూడా పూర్తిగా వేరు. సో పేరొకేలా ఉన్నా వాటి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఈ గ్యాసుల గురించి మనకొక బేసిక్ ఐడియా వచ్చింది. మరి వీటిని మన నిజ జీవితంలో ఎక్కడెక్కడా ఎలా వాడతారో చూద్దాం రండి. ముందుగా ఇంటి వాడకం. ఇక్కడ ప్రధానంగా పీఎన్జీ, ఎల్పీజీ పోటీ పడతాయి. పట్టణ ప్రాంతాల్లో పైప్లైన్ సౌకర్యముంటే పీఎన్జీ బెస్ట్ ఆప్షన్. నిరంతరాయంగా గ్యాస్ వస్తుంది. పైగా ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి లీకైన వెంటనే పైకి వెళ్ళిపోతుంది. కాస్త సురక్షితం. అదే పైప్లైన్ లేని ప్రాంతాల్లో అయితే మనకున్న ఏకైక ఆధారం ఎల్పీజీ సిలిండర్లే. కాని ఇది గాలి కంటే బరువైనది. లీకైతే నేలమీదే ఉండిపోయే ప్రమాదముంది. సో సిటీల్లో ఒకలా, పల్లెటూర్లలో మరోలా వాడకముంటుంది. ఇక వాహనాల్లో ఇంధనం విషయానికొస్తే ఇక్కడ సిఎన్జీ, ఎల్ఎన్జీల హవా నడుస్తుంది. సిటీలో తిరిగే కార్లు, ఆటోలు, బస్సులకు సిఎన్జీ అనువైనది. ఎందుకంటే దీనికి రీఫ్యూలింగ్ స్టేషన్లు ఎక్కువగా ఉంటాయి, ఖర్చు కూడా తక్కువ. కానీ ఒకసారి ఫుల్ చేస్తే ఎక్కువ దూరం వెళ్లలేం. అదే భారీ ట్రక్కులు, పెద్ద పెద్ద ఓడలు వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటే అక్కడ ఎల్ఎన్జీ కావాలి. ఎందుకంటే ద్రవరూపంలో ఉండటం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయొచ్చు. అంటే లాంగ్ రూట్స్కి ఎల్ఎన్జీ, సిటీ డ్రైవింగ్కి సిఎన్జీ అన్నమాట. పరిశ్రమల విషయానికి వస్తే ఇక్కడ ఆట పెద్ద స్థాయిలో ఉంటుంది.
భారీ పవర్ ప్లాంటులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడవాలంటే ఎల్ఎన్జీ ఒక గ్లోబల్ కమోడిటీ. ఓడల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తారు. కాని పైప్లైన్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో ఉండే పరిశ్రమలకు ఏం కావాలి? అక్కడ ఎల్పీజీ హీరోలా ఎంట్రీ ఇస్తుంది. ట్రక్కుల ద్వారా సులభంగా తరలించి సైట్లో నిల్వ చేసుకోవచ్చు. అధిక శక్తినివ్వడంలో దీనికి తిరుగులేదు. ఓకే, శక్తి గురించి మాట్లాడం, వాడకం గురించి మాట్లాడం, కానీ ఏ ఇంధనానికైనా భద్రత అనేది చాలా ముఖ్యం. సో ఈ గ్యాస్ల భద్రత విషయంలో రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఎల్ఎన్జీ చరిత్రను చూస్తే కొన్ని దురదృష్టకరమైన ప్రమాదాలు జరిగాయి. 1944లో అమెరికాలో, తర్వాత ఇండోనేషియా, అల్జీరియాలో ఇలా కొన్ని పెద్ద ప్రమాదాలు జరిగాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, జరిగిన ప్రతి ప్రమాదం తర్వాత భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పింది. ఆ పాఠాల వల్లే ఈరోజు ఎల్ఎన్జీ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది మరింత సురక్షితంగా మారింది. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం చెప్తోంది. పెట్రోల్తో పోల్చి చూద్దాం. పెట్రోల్ 257 డిగ్రీల సెల్సియస్ దగ్గరే అంటుకుంటోంది. కాని ఎల్ఎన్జీ మండాలంటే ఏకంగా 540 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ. అంతేకాదు, దాని మండే పరిధి కూడా చాలా తక్కువ. అంటే అది అంటుకోవడానికి సరైన పరిస్థితులు ఏర్పడటం చాలా కష్టం. విషపూరితం కాదు, క్యాన్సర్ కారకం కూడా కాదు. సో ఈ లెక్కన చూస్తే పెట్రోల్ కన్నా ఎల్ఎన్జీ చాలా సురక్షితమైనదిగా కనిపిస్తోంది. ఒక ఎల్ఎన్జీ ఆవిరి మేఘం పేలాలంటే ఈ 3 షరతులు ఖచ్చితంగా ఒకేసారి జరగాలి. మొదటిది, నిప్పు రవ్వలాంటి జ్వలనమూలం ఉండాలి. రెండవది, గాలిలో దాని సాంద్రత 5-15% మధ్యలో ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మండదు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, ఆ గ్యాస్ మేఘం ఒక మూసి ఉన్న ప్రదేశంలో బంధించబడి ఉండాలి. బయట ఖాళీ ప్రదేశంలో అయితే అది కేవలం మండుతుంది తప్ప పేలదు. సో ఈ 3 ఒకేసారి జరగడం చాలా అరుదు. సరే, భద్రత గురించి చూసాం. మరి పర్యావరణం సంగతేంటే? ఈ గ్యాస్లన్నీ బొగ్గు, పెట్రోల్ కంటే శుభ్రంగా మండుతాయి, నిజమే. కానీ వాటి మొత్తం పర్యావరణ ప్రభావంపై మాత్రం పెద్ద చర్చే నడుస్తుంది. అదంత సులభమైన విషయం కాదు. ఈ హెడ్లైన్ చూడండి. ఎల్ఎన్జీ బొగ్గు కంటే మురికిదా? ఇది సంక్లిష్టమైనది. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం చర్చను పట్టి చూపిస్తోంది. సమాధానం అవును లేదా కాదు అని సింపుల్గా చెప్పలేం. ఎందుకంటే ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకవైపు వాదనే ఏంటంటే, బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్ల స్థానంలో సహజవాయువు లేదా ఎల్ఎన్జీ వాడితే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి సంస్థలు అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ హోవార్త్ లాంటి శాస్త్రవేత్తలేమంటున్నారంటే, గ్యాస్ను మండించినప్పుడొచ్చే పొగనే కాదు, దాన్ని భూమిలోంచి తీసినప్పట్నుంచి దాన్ని ద్రవంగా మార్చి రవాణా చేసే క్రమంలో జరిగే మీథేన్ లీక్లను కూడా లెక్కలోకి తీసుకోవాలి అంటున్నారు. ఆ లెక్కన చూస్తే ఎల్ఎన్జీ జీవితచక్ర ఉద్గారాలు బొగ్గు కన్నా ఎక్కువే ఉండొచ్చని వారి వాదన. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమిదే. జీవితచక్ర ఉద్గారాలు అంటే సిఎన్జీ, ఎల్ఎన్జీ మండేటప్పుడు తక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసినా వాటి వెలికితీత సమయంలో జరిగే మీథేన్ స్లిప్ అనేది పెద్ద సమస్య. అలాగే ఎల్పీజీ పెట్రోల్ కన్నా శుభ్రమైనా అది కూడా శిలాజ ఇంధనం నుంచే వస్తుంది. ఇక పీఎన్జీకి రవాణా ఉద్గారాలు తక్కువ. కానీ పైప్లైన్ల నుంచి లీకులు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే ప్రయాణం మొదలైనప్పట్నుంచి చివరి వరకు లెక్కించాలి. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత చివరిగా ఏ పనికి ఏ గ్యాస్ సరైనదో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. పట్టణాల్లోని ఇళ్లకు, వ్యాపారాలకు నిరంతర సరఫరా కోసం పీఎన్జీ, పైప్లైన్ లేని మారుమూల ప్రాంతాలకు ఎల్పీజీ, నగరాల్లోని వాహనాలకు తక్కువ ఖర్చు, తక్కువ కాలుష్యం కోసం సిఎన్జీ, ఇక భారీ రవాణా, పవర్ ప్లాంట్ల కోసం అధిక శక్తి సాంద్రత ఉన్న ఎల్ఎన్జీ. అంటే ఒక్కో అవసరానికి ఒక్కో పరిష్కారం, సరైన పనికి సరైన సాధనమన్నట్టుగా ప్రతి గ్యాస్కి దానిదైన ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్యాసుల పాత్ర ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనాల వైపు, అంటే సోలార్, విండ్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. ఈ శక్తి పరివర్తనలో ఈ గ్యాసుల భవిష్యత్తేంటి? వీటిల్లో కొన్ని భవిష్యత్తుకు వారధిగా నిలుస్తాయా? మరికొన్ని చరిత్రలో కలిసిపోతాయా?
ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. దీనిపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి.